అసలేం జరిగింది? అమ్మా, బంగారుని ఆఫీస్కి వెళ్ళొద్దు అని ఆపుతోంది మీనానే. ఏంటి జయరాం నువ్వు చెప్పేది? అవునమ్మా, బంగారి ఆఫీస్కి వెళితే ఈ ఇంట్లోనే ఉండకూడదు, ఇంట్లోంచి తరిమేస్తాను అని బెదిరించింది. ఇల్లు ముఖ్యమా ఆఫీస్ ముఖ్యమా అని తేల్చుకోమని చెప్పింది. బంగారు ఏం చేస్తుందమ్మా? బంగారి, జయరాం ఏదో చెప్తున్నాడు, అదంతా నిజమేనా? అలాంటిదేం లేదు జాన్సమ్మ, వదిలేయండి. ఇప్పుడేంటి జాన్సమ్మ, నేను ఆఫీస్కి రావాలి అంతే కదా? నేను వస్తాను జాన్సమ్మ, ఇక్కడితో దీన్ని వదిలేయండి. బంగారి, నువ్వు సైలెంట్గా ఉండు. దేన్ని సహించాలి, దేన్ని ఎదిరించాలని ఒక లెక్క ఉంటుంది. నాన్న, అమ్మ ఎందుకు సడన్గా అంత మాట అంటుంది? దానికి వేరే కారణం ఎందుకు రవి? నా చెల్లి బుజ్జిని మళ్ళీ ఆఫీస్కి రమ్మని చెప్పింది కదా, అది మీ అమ్మ ఇంకా తట్టుకోలేకపోతోంది. అందుకే ఆఫీస్లో వారసురాలుగా ఉంటావా, ఇంట్లో కోడలుగా ఉంటావా అని నువ్వే తేల్చుకోమని బంగారిని బ్లాక్మెయిల్ చేసింది. బంగారి పాపంరా, తను కుటుంబం కోసం ఏవైనా చేసే అమ్మాయి ఇంత పెద్ద ఐడెంటిటీని వదులుకోవడానికి సిద్ధంగా ఉంది. రవి సార్, అలాంటిదేం లేదు. మావయ్య ఊరికే పెద్దది చేసి చెప్తున్నారు. నాకింట్లో ఉండాలని ఆశగా ఉంది. అత్తయ్య కూడా అదే చెప్పారు, నేను ఒప్పుకున్నాను. ఇందులో అత్తయ్యదేం తప్పు లేదు. ఆపు! నువ్వేంటి నాకు సపోర్ట్ చేసి మాట్లాడేది? నన్నేంటి నువ్వు కాపాడేస్తున్నావా? ఎవ్వరూ నన్ను కాపాడనక్కర్లేదు. అవును, నేనే చెప్పాను, అందులో తప్పేంటి? తనని ఇంటికి కోడలిగా తీసుకురావడం వల్ల ఏంటి ప్రయోజనం? రోజు ఏదో ఒక సమస్య కదా. న్యాయంగా ఈ కంపెనీకి తర్వాత వారసులు ఎవరవ్వాలి? నా కొడుకే కదా. అది జరిగిందా? తను అన్నింటిలోనూ ముందుగా వెళ్లి నిలబడి మంచి పేరు సంపాదించుకోవడం, తను లేకపోతే ఈ కంపెనీ ముందుకు వెళ్లదు అని తనే ఒకటి ఫ్రేమ్ చేస్తోంది. రవి వల్ల మంచి పేరు తెచ్చుకుపోయేసరికి ఇదిగో మా ఆయన ఉన్నాడే, ఈయన వల్ల పెద్దగా ఏదీ సాధించలేకపోయారు. అదంతా తన వల్లనే కదా. ఏదో 2 రోజులు ఆఫీస్కి రాలేదు, అంతలోనే అత్తయ్య వచ్చి ఆఫీస్కి రామ్మని పిలుస్తున్నారే. అంతలాగా ఆఫీస్ని కంట్రోల్లో పెట్టేసుకుందా? తను ఆఫీస్కి వెళ్ళకపోతే మా ఆయన్ని కొడుకుని దూరం పెట్టేస్తున్నారు. అది నేను భరించలేకపోతున్నాను. అత్తయ్య, మీ తరువాత నా కొడుకు మా ఆయనే ఆ పొజిషన్లో ఉండాలి.